నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 5వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు, పలు రాష్ట్రాల నుండి తరలివస్తున్న భక్తులు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. వాడవాడల అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అద్భుతంగా కొనసాగుతున్నాయన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్ష. విజయవాడ కేంద్రంగా రేపు ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయం ప్రారంభం. ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను. ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రులలో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంలో ఇరువైపులా గజరాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, 2 హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులలో ఈమె మధ్యశక్తి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. త్రిశక్తులలో ఒకరైన శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి, ధైర్యానికి ప్రసిద్ధి. మహిషాసుర సంహారంలో భాగమైన శ్రీ మహాలక్ష్మి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమలం, వరదహస్తంతో దర్శనమిస్తోంది. మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకోవటం అత్యంత శుభకరం. క్షీరసాగర మదనం నుంచి జన్మించిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులకు ఐశ్వర్యం, సౌభాగ్యం, అష్టసిద్ధిలు ప్రసాదిస్తుంది. ధనం, ధాన్యం, ధైర్యం, విజయం, విద్య, సౌభాగ్యం, సంతానం, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి స్వరూపమే మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మిని ఉపాసిస్తే శీఘ్ర ఫలితాలు కలుగుతాయని చెబుతారు. అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపమే దుర్గాదేవి అని చండీ స్తుతిలో ఉంది. అందుకే దసరాలో మహాలక్ష్మిని పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయంటారు. సంపదకు ప్రతిరూపం అయిన లక్ష్మీదేవిని పూజిస్తే సకల దరిద్రాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈరోజు మహాలక్ష్మిని గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు. పాల సముద్రం నుంచి ఉద్భవించినందుకు ప్రత్యేకగా కలువలతో కానీ, తెల్లటి పూలు ఏవైనా కానీ పూజకు వినియోగించవచ్చు. క్షీర సముద్ర రాజతనయుకి క్షీరణాన్ని నివేదించాలి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్కి ఘన స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్కి ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, దేవాలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనా నాయకులు పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ను ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు గవర్నర్ గారికి వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి దర్శన అనంతరం ఆలయ అధికారులు గవర్నర్ గారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. గవర్నర్ గారి పర్యటన అనంతరం ముఖ్య కార్యదర్శి హరి జవహర్ లాల్ ఆలయ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాల గురించి వాకబు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కూడా ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై వివరణ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవో వికే సీనా నాయక్ భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాల గురించి గవర్నర్కి వివరించారు. అమ్మ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని అన్నారు. ప్రజలు క్షేమంగా ఉండాలని, ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో పయనింపచేసేందుకు మరింత శక్తినివ్వాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్న దుర్గమ్మను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రిని అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వేద మండపంలో వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ప్రజలు క్షేమంగా ఉండాలని, ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో పయనింపచేసేందుకు మరింత శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో భక్తులకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆ మహాదుర్గని ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా ఉండి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయనకి ఆ తల్లి శక్తి ఇవ్వాలని, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, దాంతోనే అందరితో పాటు నా కుటుంబం కూడా క్షేమంగా ఉండాలని ఆ మహాతల్లిని కోరుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నిన్ననే మనకొక పెద్ద ఉత్సవం జరిగింది. ఈ ఇంద్రకీలాద్రిలో ఎలా అయితే ఉత్సవాలు జరుగుతున్నాయో, నిన్న మెగా జాబ్ మేళా మీకు తెలుసు, మెగా డిఎస్సి 16,500 పోస్టులకి నిన్న సాయంత్రం ఒక పండగ వాతావరణంలో అందరికీ వాళ్ళకి ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. 16,500 మంది అంటే దాదాపు 1,00,000 మందికి అక్కడ ఎంత సంతోషంగా ఆనందంగా పత్రాలు అందరూ వచ్చి 1,00,000 మంది వచ్చారు. పత్రాలు తీసుకొని ఎంతో సంతోషంగా వెళ్ళారు. చాలా సంతోషం అనిపించింది. అదే ఇంకా 4 రోజులు పోయిన తర్వాత 6,000 మంది పోలీసులకు కూడా మనం నియామక పత్రాలు ఇస్తున్నాం. కాబట్టి ఇంతకు పూర్వం ఎప్పుడూ లేదు, మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలు డిఎస్సి అనేదే లేదు. కానీ ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భరోసా ఉంటుంది, భద్రత ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది అని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగానే 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అందరికీ ఉద్యోగాలు ఇప్పించి, అలాగే సూపర్ 6 సూపర్ హిట్ అయింది, మీ అందరికీ తెలుసు. ఇలాగే ఎప్పుడు సస్యశ్యామలంగా మనం అందరం కూడా సంతోషంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఉండాలని ఆ దేవదేవిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో సాక్షాత్కరిస్తున్న అమ్మవారి సమక్షంలో వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ ఉభయదాతలు కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. కుంకుమ పూజలకు భక్తులు విశేష సంఖ్యలో తరలి రావడంతో దేవస్థాన అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని చెప్పారు. నిన్న 1,50,000 మంది కాత్యాయని అమ్మవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఇవాళ కూడా 1,50,000 దాటొచ్చని అంచనా ఉన్నదని అన్నారు. మూలా నక్షత్రం రోజు రద్దీ 4 రోజులు ముందే వచ్చిందన్నారు. అందరితో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ చాలా చక్కగా రియల్ టైంలో వస్తున్నాయని అన్నారు. ఏఐ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి సమస్యలు క్యూ లైన్లలో పెట్టిన క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయవచ్చునని ఆయన చెప్పారు. ప్రతి శాఖ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. ఫీడ్బ్యాక్ గురించి చెప్పాలి. క్యూఆర్ కోడ్స్ గురించి ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నామో దాని గురించి చాలా చక్కగా వస్తున్నాయి. పబ్లిక్ ఎప్పటికప్పుడు ఎక్కడైనా అసౌకర్యాలు ఉన్నా, ఈవెన్ క్యూ లైన్ బ్లాక్ అయినా, లేదా వాటర్ లేదన్నా, లేదా టాయిలెట్స్ ఎక్కడైనా క్లీన్గా లేదన్నా కూడా ఎప్పుడు అంటే రియల్ టైంలో వచ్చేస్తూ ఉంది. ఆ రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ మన సెక్టర్ ఆఫీసర్ని పంపించి ఎప్పటికప్పుడు మనం అతన్ని సవరించుకుంటూ ఉన్నాము. ఇది మనకు కూడా మంచి లెర్నింగ్. దాంట్లో ఇప్పుడు ఏఐ కూడా వాడుతున్నాము. క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్
ఏఐ అనాలిసిస్ పెట్టుకున్నాము. దాంట్లో ఏఐ చెప్పేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టాయిలెట్ క్లీన్లెస్ లేదంటే నెక్స్ట్ 2 అవర్లో మీరు ఏం చేయాలని అదే ఈ ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనుకో. నెక్స్ట్ 2 ఇయర్లో డిప్లాయ్ స్పెషల్ టీమ్, గెట్ ఇట్ క్లీన్డ్ అండ్ అప్లోడ్ ద యాక్షన్ టేకన్ రిపోర్ట్ అని ఏఐ చెప్తా ఉంది మనకు. సో ఇలాగా సాంకేతిక పరిజ్ఞానం కూడా అమలు చేసుకుంటూ ఈ ఫెస్టివల్ కూడా మేము నేర్చుకుంటున్నాం ఇంకా. సో ఎట్లాగ సాంకేతిక పరిజ్ఞానం ఇంకా ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు, ఎలాగ మనము పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచవచ్చు అనేది మనము నేర్చుకుంటున్నాము. ఇది మంచి పరిణామము. టెక్నాలజీ మనకు ఈవెంట్ మేనేజ్మెంట్కి అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్కి కూడా దోహదపడుతూ ఉంది. ఇప్పుడైతే మీకు నెంబర్ చెప్పాను 84,000 మంది వచ్చారని. ఇది ఏ కెమెరాస్ చెప్తున్నాయి నాకు, అంటే ప్రతి లైన్లో కెమెరాస్ పెట్టాము. ఆ లైన్లో వీళ్ళు హెడ్ కౌంట్ చేసి ఇంతమందిని ఎగ్జాక్ట్గా చెప్తుంది. నేను మనిషిని పెట్టి కౌంట్ చేసినా అంత యాక్యురేట్గా రాదు, అటువంటిది ఏ కెమెరా చెప్తా ఉంది. సో ఇదే యాక్చువల్లీ పవర్ ఆఫ్ టెక్నాలజీ అనేది. ఇదే సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు, మీరు టెక్నాలజీ ఎఫిషియెంట్గా వాడండి, మీ వర్క్లో ఎఫిషియన్సీ పెరుగుతుందని చెప్పారు. అది ఈసారి మనకు నిదర్శనం అంటే మన ముందే ఉంది. కాబట్టి సో ఇటువంటి మంచి కార్యక్రమానికి అందరూ వస్తున్న భక్తాదులందరికీ మళ్ళీ ఒకసారి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. దూర ప్రాంతం నుంచి వస్తున్న భక్తాదులందరికీ విన్నపం ఏంటంటే, మీకు కావాల్సిన సదుపాయాలు టాయిలెట్ అయితేనేంటి, తాగునీటి, మజ్జిగ, అలాగే అక్కడ హోల్డింగ్ ఏరియా కూడా పెట్టున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది మీ క్యూ లైన్లో. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలియజేయండి, వెంటనే అక్కడికి అధికారులు వచ్చి స్పందిస్తారు. విజయవాడ కేంద్రంగా జనసేన ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్యాలయాన్ని రేపు ఉదయం ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. విజయవాడ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను సందర్శించారు. రేపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాట్ల గురించి జిల్లా నాయకులతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కార్యాలయాన్ని శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్య అతిథిగా కొణిదెల నాగబాబు హాజరై కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొననున్నారని వెల్లడించారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని, ఇది పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుండి పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారని, రాబోయే రోజుల్లో పార్టీ సమావేశాలు, జిల్లా ఇన్ఛార్జీల నియామకం వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టనున్నారని వెల్లడించారు. ప్రస్తుతం కూటమిలో జనసేనకు కొద్ది మందికే పదవులు లభించినప్పటికీ భవిష్యత్తులో ఎక్కువ మంది కార్యకర్తలకు అవకాశం కల్పించేలా పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. రేపు అనగా 27వ తారీఖు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారు వారి చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, అలానే మరొక మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలానే కార్పొరేషన్ సంబంధించిన జనసేన పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొంటారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. మరి ఇవాళ రాష్ట్ర రాజధాని అయిన మరి అమరావతి, విజయవాడ నగరంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరి చూస్తూ రేపు మంచి ముహూర్తాన విజయదశమి సందర్భంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కొణిదెల నాగబాబు గారు, అట్లాగే మంత్రివర్యులు మనోహర్ గారు, చైర్మన్స్ అందరూ కూడా రావడం జరిగిపోతుంది. రేపు 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఈ కార్యాలయం ఓపెనింగ్ చేయటం. ఇది జిల్లా పార్టీ కార్యాలయంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళలు కూడా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి భానుగారు వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్తలకు అండగా, వీర మహిళలకి జనసేన పార్టీ ప్రతి వ్యక్తికి కూడా ఒక అండగా, ఒక పెద్దన్నగా పోషిస్తూ రానున్న రోజుల్లో జనసేన పార్టీని కృష్ణా జిల్లాలో
ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యాలయానికి జనసేన కార్యకర్తలు వీర మహిళలు 7 నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారి అధ్యక్షతన ఎప్పటి నుంచో విజయవాడ నగరంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈ కార్యాలయాన్ని రేపు 27వ తారీఖు సాయంత్రం 3 గంటలకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారి చేతుల మీదుగా, అలాగే మరొక 2 ముఖ్య అతిథులు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే టూరిజం శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొంటారు. అంతేకాకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వివిధ చైర్మన్లు కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పిఓసీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఆఫీస్ ప్రారంభోత్సవాన్ని మంచిగా చాలా ఉన్నతంగా ప్రారంభించి అందరికీ రేపొద్దున ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ సిటీలో కానీ ఈ 3 నియోజకవర్గాల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఆఫీస్కి వచ్చి అధ్యక్షుల వారు ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. ఉదయభాను గారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య ఉన్నా ఈ కార్యాలయం అందరికీ వాళ్ళ యొక్క సమస్యలు తీర్చే ఆఫీస్ కానీ ఉండాలని, అలాగే ఏ డివిజన్ ప్రెసిడెంట్లు కానీ వివిధ జిల్లా నాయకులు కానీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా ఈ కార్యాలయం అందరికీ ఉపయోగపడుతుందని. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. గురువారం పటమట సచ్చిదానంద ఆశ్రమం రోడ్డులోని రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5న కేంద్ర మంత్రి విజయవాడ నగరానికి చేరుకొని సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎంను ప్రత్యేకంగా భేటీ అయి పలు అభివృద్ధి పనులు, పార్టీ కార్యక్రమాల గురించి వివరిస్తారని పేర్కొన్నారు. 7న మంగళగిరిలో దీన్ దయాళ్ ఫౌండేషన్, రిపబ్లిక్ ఏపీ పార్టీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో రామ్దాస్ అథవాలే మంత్రి లోకేష్ ను కలిసి వినికిడి సమస్యలున్న 15,000 మందికి మిషన్లు పంపిణీ చేస్తారని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే పార్టీ తరఫున నేను స్టేట్ ప్రెసిడెంట్గా మరియు మా పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా పేరం శ్రీనివాసరావు గౌడ్ గారు ఈ రేపు జరగబోయే కార్యక్రమానికి ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తున్న మా రామాంజనేయులు గారికి, మా పార్టీకి ఎలా అని దిక్సూచిని మాకు అందజేయగల వ్యక్తి రామసుధాకర్ గారు, ఆయనకి సుధాకర్ గారికి, శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరికీ మా నమస్కారం. ఈరోజు మేము ఈ పత్రికా సమావేశాన్ని రేపు వచ్చే నెల అక్టోబర్ 5, 6, 7 తారీఖుల్లో మా పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ అథవాలే గారు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చేసే సందర్భంగా మేము ఈ పత్రికా ప్రకటనలు మేము ఈరోజు సమావేశపరిచినాము. దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ ఆర్పిఐ సంయుక్త ఆధ్వర్యంలో వినికిడి సమస్య లేని ఆంధ్రప్రదేశ్లో భాగంగా వినికిడి సమస్య లేని మంగళగిరి నియోజకవర్గం కొరకు ఆ రోజు క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మేము ఇప్పటికి దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక 15,000 మందికి పైగా ఉచితంగా వినికిడి మిషన్ ఇవ్వడం జరిగింది. రేపు అక్టోబర్ 7వ తారీఖు ఆ రోజు జరిగేది ఐడెంటిఫికేషన్, మెగా ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మొట్టమొదట మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని వినికిడి సమస్య లేని మంగళగిరి నియోజకవర్గం చేయాలనే సంకల్పంతో పనిచేస్తడం జరుగుతుంది. దీన్ని మేము గతంలో మన కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ అథవాలే వారిని కలిసినప్పుడు, మీరు ముందు ప్రాజెక్టు, ఆయన సోషల్ జస్టిస్ మినిస్టర్ కాబట్టి ఆయన కలిసినప్పుడు ఈ సమస్య ఉందంటే ఈ సమస్యను మీరు మూల స్టార్ట్ చేయండి, దానికి నేను కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను,
రేపు 7వ తారీఖు నేను అక్టోబర్ 7 విజయవాడ వస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో ఉన్నాను. ఆ రోజు కార్యక్రమం నిర్వహించండి. దీని ఆధారంగా దేశవ్యాప్తంగా ఆయన ఇంప్లిమెంట్ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేయమని చెప్తున్నారు ఆయన. ఈ రోజున మనం ఒక మంచి నోబెల్ కాజ్ గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నెంబర్ 1, మన వ్యవస్థాపక అధ్యక్షులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆదావాలే వ్యవస్థాపక అధ్యక్షులు అండ్ కేంద్ర మంత్రివర్యులు, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ అవర్ రామ్దాస్ అథావలే గారు రావటం ఒక సందర్భం అయితే, ఆయన వస్తూ కూడా అంటే ఇప్పుడు మన చెప్పారు, ఇది దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి అంధ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్టికల్ ఎయిడ్స్ని వాళ్ళకి కావలసిన పరికరాలని అందచేయాలని ఆయన నిర్ణయించారు. అట్ ది సేమ్ టైం అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని సిఎస్ఆర్ ఫండ్స్, ఆ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాంట్ నుంచి ఇక్కడ ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఆ సామాజిక ఈ సంఘం ఒక రెస్పాన్సిబిలిటీతో మన మంత్రి గారు ఏంటంటే ఆయన కూడా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే డిపార్ట్మెంట్ నుండి, ఒక కేంద్ర మంత్రి డిపార్ట్మెంట్ నుండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడం కోసం, అందరికీ సహాయ సహకారాలు అందించడం కోసం ఈ రోజున వస్తున్నారు. అదే కాకుండా మన దీనందరికీ కర్త కర్మ క్రియ మన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి గారు, మన ఏపీ ప్రెసిడెంట్. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి మొట్టమొదట మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి గారు వారి స్వచ్ఛమైన మనస్సుతో పేదలకు సేవ చేయాలని చెప్పి ఆశయంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చాలా వెనకంటే ఈజీగా కరిగిపోతాడు ఎవరికైనా మంచి చేయాలనే ఉద్దేశంతో. అన్నగారు ఈ విధంగా దీన్ దయాళ్ ఫౌండేషన్ ద్వారా మరి మన పార్టీ తరఫున చక్కటి కార్యక్రమం చేద్దామంటే అది ఎంత ఖర్చు అయినా కానీ నేను భరాయిస్తాను, మీరు దానికి ఇబ్బంది పడొద్దని చెప్పి మరి ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పేదవారికి పేదలకి మంచి చేసే మనసున్నటువంటి మంచి వ్యక్తి శ్రీ కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి గారికి, వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీన్ దయాళ్ ఫౌండేషన్ చైర్మన్ గారు, మరి వారు నాకు ఢిల్లీలో ఫస్ట్ పరిచయం, ఆయన విజయవాడ వాసి అని కూడా నాకు తెలియదు. ఇలా మంత్రి గారి దగ్గరికి వస్తే తప్పకుండా మనం విజయవాడలో ప్రోగ్రాం పెడతామని చెప్పి చెప్పడం వల్ల వెంటనే మంత్రి గారు కూడా మరి రాష్ట్రంలో 4, 5, 6, 7 తారీఖుల్లో అక్టోబర్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలో మంగళగిరిలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. భారతదేశంలో ఈ రోజున ప్రతి 1,00,000 మందిలో 15,000 మందికి చిన్నపిల్లలకి చెవిటి అంటే వినపడినటువంటి పిల్లలు పుడుతున్నారు. వాళ్ళు చంటి పిల్లలు, వాళ్ళకి తెలియదు పాపం, 5-6 ఏళ్ళు వచ్చేదాకా కూడా వాళ్ళకి అవగాహన లోపం వస్తుంది. అందువల్ల ఈ యొక్క చెవిటి మిషన్లు అనే కార్యక్రమాన్ని మరి దీన్ దయాళ్ ఫౌండేషన్ భుజాన వేసుకొని ప్రతి గ్రామాన తిరిగి మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 మందికి వారు ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఇంద్రకీలాద్రిపై శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకృత దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన శాసనమండలి చైర్మన్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మ దర్శనం చేయించారు. వేద మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని
దర్శించుకోవడం జరిగింది. చాలా వైభోగంగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏర్పాట్లు కూడా చక్కగా ఎవరికి ఇబ్బందులు లేకోకుండా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం సుఖశాంతులతో ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని, ఈ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రమాదాలు కానీ జరగకుండా ఉండాలని, అలాగే అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో పాడి పంటలు, పరిశ్రమలు, అలాగే అవకాశాలు, విద్యా ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర ప్రజలకి ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు కాత్యాయని దేవిగా అలంకరించారు. అమ్మవారి ప్రీత్యర్థం ప్రతిరోజు కుంకుమార్చన, శతచండీ హోమం, శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ వైట్ల తెలిపారు. సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ఆవరణలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని 4వ రోజు కాత్యాయని దేవిగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వమాత ఫౌండేషన్ తరపున కృష్ణ వైట్ల మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు మహిళలతో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉదయం 9 గంటలకు ప్రాంగణానికి వచ్చిన మహిళలు అందరూ ఉచితంగా కుంకుమార్చనలో పాల్గొనవచ్చునని సూచించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శతచండీ హోమం, రాత్రి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా. ఉదయం నుంచి కూడా భక్తులు కుంకుమార్చనలు కానీ, చండీ హోమాలు కానీ, అనేక అమ్మ సేవా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మ ఆశీర్వచనం పొందారు. అదేవిధంగా ఇవాళ దాదాపు 6,000 మంది అన్నప్రసాదాన్ని పొందడం జరిగింది. ఇప్పటికే సుమారు 15,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించడం జరిగింది. రేపు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనం ఉన్నారు. కాబట్టి
అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి రేపు మహాలక్ష్మి రూపేణ ఉన్న అమ్మవారిని దర్శించాల్సిందిగా కమిటీ వారు మనవి. జై భవాని. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వాడవాడలా వైభవంగా సాగుతున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సీతన్నపేట వద్ద శ్రీ కనకదుర్గ భక్త బృందం ఆధ్వర్యంలో గత 11 ఏళ్లుగా వైభవంగా ఈ వేడుకలు సాగుతున్నాయని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ సీతన్నపేట వద్ద శ్రీ కనకదుర్గ భక్త బృందం ఆధ్వర్యంలో ఆర్గనైజర్ నాపాని దుర్గారావు నేతృత్వంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 36వ డివిజన్లో నాపాని దుర్గారావు ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయని తెలిపారు. దసరా అంటేనే విజయవాడకు పెద్ద పండుగ అని, రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున దుర్గమ్మ దర్శనార్థం తరలి వస్తారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించిందని, అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే ఈ ఏడాది దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొండపైనే కాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొండపైకి వెళ్లి దర్శనం చేసుకోలేని భక్తులు ఈ తరహా ప్రదేశాల్లో అమ్మవారిని దర్శించుకోవటం ద్వారా ఆమె కృపకు పాత్రులు అవుతున్నారని బోండా ఉమా అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆ అమ్మవారి దసరా శరన్న నవరాత్రులు అంగరంగ వైభవంగా అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. విజయవాడలో ప్రత్యేకంగా ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ అందరూ కూడా భవానీ మాలలు వేసి అన్ని రకాలుగా ఆ తల్లిని ప్రార్థిస్తూ ఆ తల్లి ఆశీస్సుల కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు 36వ డివిజన్లో నాపాని దుర్గారావు సీతన్నపేటలో మా పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం కానీ, ఇన్ఛార్జి రాము కానీ వీళ్ళందరూ మా పార్టీ నాయకులు అమ్మవారి పందిరేసి భక్తి శ్రద్ధలతో 9 రోజులు కూడా మా సోదరీమణుల చేత వ్రతాలు కానీ అలాగే అన్ని రకాల పూజలు చేయటం వల్ల భక్తులందరికీ కూడా అందరూ దుర్గగుడి వెళ్లకుండా ఎక్కడికక్కడే పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. దసరా ఉత్సవాల్ని ఈ ప్రభుత్వం వచ్చినాక అధికారిక పండగగా డిక్లేర్ చేసినాక కొండ మీద అన్ని సదుపాయాలు రోజు 150,000 మంది పైకి చిలుకు భక్తులు వస్తూ ఉన్నారు. అందరికీ కూడా అమ్మవారి దర్శనం చక్కటి వాతావరణంలో చేసేటట్టుగా అమ్మవారి దర్శనం ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఎంతమంది వీవీఐపీలు వచ్చినా సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పిస్తూ అక్కడ అన్ని ఏర్పాట్లు చేయటం వల్ల బ్రహ్మాండం జరుగుతుంది. ఒకేపు దసరా పండుగని మరి విజయవాడ ఉత్సవ పేరు మీద ఈ దసరా ఫెస్టివల్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసి రాష్ట్రం మొత్తం కూడా అమ్మవారి దీక్షలతో అమ్మవారి పూజలతో ఉన్నప్పుడు విజయవాడ నగరంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా అమ్మవారి భక్తులు, భవానీ మాలధారులు అలాగే అన్ని డివిజన్లో కూడా పందిర్లు వేసి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజులతో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, మన నగరం అన్ని రకాలుగా బాగుండాలి, మన ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఆ జగన్మాత దుర్గా భవానీని కోరుకుంటూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిగతాః ప్రణతాస్మతాం. కనకదుర్గాదేవ్యై నమో నమః. కనకదుర్గా భక్త బృందం అని వారిచే నాపాని దుర్గారావు గారు ఆర్గనైజర్ వారిచే దేవీ శరన్నవరాత్రులు
కార్యక్రమాలు జరపబడుతున్నవి సీతన్నపేట గేటు దగ్గర. దానిలో సందర్భంగా భాగంగా 4వ రోజు ఇవాళ కాత్యాయని అలంకారం. రోజు కూడాను ఉదయము సాయంత్రము సామూహికంగా ఒక 50 మంది సువాసినులచే కుంకుమార్చన కార్యక్రమం జరుగుతున్నది. అట్లాగే ఈరోజు లక్ష్మీవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకం, రేపు లక్ష పుష్పార్చన, అట్లాగే ఎల్లుండి లక్ష కుంకుమార్చన. ఈ 9 రోజులు కూడాను విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నవి. అట్లాగే భక్తులు వేల కొలదిగా వచ్చి అమ్మవారి యొక్క నమస్కారం చేసుకుని దర్శనం చేసుకుని వెళుతున్నారు. ఇది 10 సంవత్సరాల నుంచి జరగడం జరుగుతున్నది. ఇది 11వ సంవత్సరం. అమ్మవారి అనుగ్రహం ఈ 10 ఏళ్ల మట్టి అమ్మవారికి వాళ్ళందరికీ అనుగ్రహం కలగడం వల్ల ఇట్లాగా దినదిన ప్రవర్ధమానంగా ప్రతి సంవత్సరానికి ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం అట్లాగా కార్యక్రమాలు పెంచి చేయడం జరుగుతున్నది. భక్తులు కూడాను ఆ విధంగానే వచ్చి అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావుచున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో BSNL 4G నెట్వర్క్ సేవలు ప్రారంభిస్తున్నట్లు BSNL ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం వెల్లడించారు. ఈ నెల 27న భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభిస్తున్నట్టు స్పష్టం చేశారు. 4G సేవలు ప్రారంభించిన తదుపరి సాఫ్ట్వేర్ సపోర్ట్ ద్వారా 5G సేవలను కూడా ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. శుక్రవారం BSNL ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం మీడియా సమావేశం నిర్వహించారు. చుట్టుగుంట BSNL కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4G నెట్వర్క్ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ నెట్వర్క్ సేవలను భారత ప్రధాని మోడీ ఈ నెల 27న దేశవ్యాప్తంగా ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సేవలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సమాచార గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, BSNL ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. BSNL 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన నెట్వర్క్ ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుగుతుందని చెప్పారు. BSNL 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ వెనక 150 ఏళ్ల అనుభవం ఉంది. BSNL 2000 సంవత్సరంలో ఫార్మ్ అయినప్పుడు ఉన్న ల్యాండ్లైన్ సర్వీసెస్ నుంచి 2G మొబైల్, ముఖ్యంగా వాయిస్ అండ్ SMS తో మొదలుపెట్టిన BSNL 3G సర్వీసెస్ని మొట్టమొదట POC చేసి తర్వాత లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025 సంవత్సరంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో 4G సర్వీసెస్ని లాంచ్ చేయడానికి యావత్ భారతదేశం మొత్తం లాంచ్ చేయడానికి రెడీ అయ్యిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము. అది ఏ విధంగా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ నరేంద్ర మోడీ గారు ఒరిస్సాలో జాసుగూడ అనే ప్లేస్ నుంచి మనకి 97,000 పైచిలకు టవర్స్లో నుంచి, అదేవిధంగా 14,180 లొకేషన్స్లో శాచ్యురేషన్ సైట్లో కలుపుకొని 97,500 టవర్స్లో మనకి ఈ సర్వీస్ అనేది మనము లాంచ్ చేస్తున్నాము. 4G సర్వీసెస్. దీనివల్ల మనకి 26,000 పైన కొత్త విలేజెస్ కవర్ అవుతూ ఉండగా ఇందులో మనకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు మనకి సిగ్నల్స్ అంటూ అందజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఏపీ సర్కిల్లోకి వస్తే 5,985 లొకేషన్స్లో 4G సర్వీసెస్ మనం లాంచ్ చేస్తున్నాము టవర్స్లో. ఇందులో 1,232 లొకేషన్స్లో కొత్తగా 4G టవర్స్ పెట్టి అక్కడ ఆల్మోస్ట్ మనకి 2,641 విలేజెస్కి మనకి సిగ్నల్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ అన్ని విలేజెస్లో 2 లక్షల పైగా జనాభా ఇప్పుడు కొత్తగా వాళ్ళకి సిగ్నల్స్ అందుబాటు రావడం వల్ల డిజిటల్ సర్వీసెస్ని అన్ని కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా సాగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. 5వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు, పలు రాష్ట్రాల నుండి తరలివస్తున్న భక్తులు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. వాడవాడల అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
అద్భుతంగా కొనసాగుతున్నాయన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్ష. విజయవాడ కేంద్రంగా రేపు ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయం ప్రారంభం. ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.